హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి. ఈ వీడియో వచ్చేసి ప్రెజెంట్ అయితే హౌస్ డీప్ క్లీన్ స్టార్ట్ చేశాననమాట. మన ప్రీవియస్ వీడియోస్‌లో చూసే ఉంటారు. మా హాల్‌లో వాల్ స్టిక్కర్ వేసుకున్నామని చెప్పేసి. దాని తర్వాత ఇల్లు కొంచెం చిందరవందరగా ఉంది. నార్మల్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తుంటానో కొంచెం డీప్‌గా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. సో, ఇంక ఫస్ట్ పార్ట్ అయితే సోఫాస్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ క్లీనింగ్ అయితే పైన పిల్లో కవర్స్, పైన కవర్స్ తీసేసి వాష్ చేసేస్తాను. కానీ కొంచెం డీప్ క్లీన్ అన్నాను కదా! అంటే సోఫాని కొంచెం వెట్ క్లాత్‌తో ఇంక అలా తుడుస్తున్నాననమాట. పై డర్ట్ అంతా వస్తదని. ఇక సోఫానయితే మనం డైరెక్ట్‌గా ఉతకలేము కదా! సో, ఇంక పై లేయర్‌ని ఇంక అలా తడిగుడ్డ పెట్టయితే క్లీన్ చేస్తున్నాను. పై డర్ట్ అంతా వస్తది. దానికి తోడు మా సోఫా కలరే ఎలా ఉంటదంటే అది మాసిపోయిందా? లేకపోతే సోఫా కలరే అంతా అనే డౌట్ కొడతది చూసిన ప్రతి ఒక్కళ్ళకి. సోఫా క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ అయితే ఈ కార్నర్‌లో మాకు కృష్ణుడి విగ్రహం ఉంటది. ఇన్నాళ్ళు దాన్ని వైట్ కలర్ టేబుల్ మీద అయితే ఉంచాము. ప్రెజెంట్ అయితే వైట్ కలర్ టేబుల్ మా హస్బెండ్ వర్కింగ్ కోసం కావాలన్నారు. సో, ఇంక టేబుల్ కూడా చేంజ్ చేసాం. ఆ కృష్ణుడి దగ్గర కార్నర్‌లో ఎప్పటినుంచో డెకరేట్ చేయాలనుకుంటున్నాను. కానీ అలా డిలే అవుతూ వస్తుందనమాట. దానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ గానీ, చిన్న మెటల్ ప్లేట్ గానీ ఇంకా ఆర్డర్ పెట్టాలి. ఒక మెటల్ ప్లేట్ పెట్టి అందులో ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే వేయాలనుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసేసి. ప్రస్తుతానికైతే కృష్ణుడి బ్యాక్ సైడ్ ఇలా ల్యాంప్ పెట్టుకున్నాను. అక్కడ చెక్ చేస్తున్నాననమాట. బ్లూ కలర్ లైట్ బావుందా ఆర్ పింక్ కలరా అని. పింక్ కలర్ ఎందుకో నాకు కొంచెం డామినేటింగ్ గా అనిపించింది. సో, ఇంకా బ్లూ కలరే ఉంచుకున్నా. ఈ లోపైతే మనం సోఫాని కొంచెం వెట్ క్లాత్ తో తుడుచుకున్నాం కదా! అదంతా కూడా డ్రై అయిపోయింది. ఇంకా సోఫా కవర్స్ అయితే చేంజ్ చేసేస్తున్నా. ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలానే కొత్త ఐటమ్స్ కొనుక్కున్నాం. అంటే ప్రతిదీ కూడా అవన్నీ కూడా ద బెస్టే సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఎక్స్‌పెక్ట్ ఈ సోఫా అనమాట. ఎక్కడో ఈ సోఫా విషయంలో పప్పులో కాలేసామేమో అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. క్వాలిటీ వైస్ బానే ఉంది గానీ ఎక్కడో కలర్ విషయంలో మంచి డెసిషన్ తీసుకోలేకపోయామేమో అనిపించింది. సో, ఇంకది. ఇక్కడైతే హాల్‌లో మంచి ఫ్రాగ్రెన్స్ రావడం కోసం ఎయిర్ ప్లగ్ అయితే తీసుకున్నాను. ఇవి రీసెంట్‌గా లాంచ్ చేశారో ఆర్ ఫస్ట్ నుంచే ఉన్నాయో నాకు తెలీదు. నేనైతే వీటిని రీసెంట్‌గా చూసాననమాట. ఇందులో అయితే 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. లావెండర్ కలర్ ఒకటి, రోజ్ కలర్ ఒకటి. మా హస్బెండ్ అయితే లావెండర్ కలర్ తీసుకోమన్నారు. సో, స్మెల్ నాకెందుకో కొంచెం తేడాగా అనిపించిందనమాట. ఎందుకో నాకు మరి అంత ప్లెజెంట్‌గా అనిపించలేదు. కానీ బానే ఉంది. ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ అంటారు గదా! కొంచెం ఆ టైప్‌లో అయితే ఉంది స్మెల్. ఇంక అది కూడా హాల్‌లో పెట్టాం. సో, హాల్‌లో కొంతవరకు క్లీనింగ్ అయితే అయిపోయింది కదా! ఇంకా హాల్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. మా ఇల్లు ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ ఎక్కడి నుంచి వస్తదో తెలియదు గానీ వస్తానే ఉంటది. డీప్ క్లీన్ అంటే పూర్తిగా ఫర్నిచర్ కలిపైతే క్లీన్ చేయలేదు. జస్ట్ అలా ఓన్లీ ఇంట్లో వస్తువులు మాత్రమే క్లీన్ చేశా. ఇంక నెక్స్ట్ వచ్చేసి అయితే డైనింగ్ టేబుల్. ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు అలా పైన తుడిచేస్తుంటాను. ఈసారి వెట్ క్లాత్ తీసుకొని మొత్తం ఆ కవర్ అంతా కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అండ్ అలానే దాని మీద ప్లేస్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకున్నా. ఇక డైనింగ్ టేబుల్ మీద ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే ఉంటది. దాన్ని కూడా క్లీన్ చేసి చాలా డేస్ అయింది. మేము డైనింగ్ టేబుల్ యూజ్ చేయడం చాలా తక్కువ. ఇంకా అది కూడా క్లీన్ చేసుకొని అన్ని కూడా మంచిగా రీప్లేస్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా ఆ వర్కే సరిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అయితే మార్కెట్ కి వెళ్ళాం. ఇంట్లో కోసం కొన్ని వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ తెచ్చుకున్నాము. మార్కెట్ కి వెళ్తే కంపల్సరీ 2-3 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటాను. ఆకుకూరలు అండ్ అలానే క్యారెట్, బీట్రూట్ అయితే కంపల్సరీ ఉంటది. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇష్టపడి ఆమ్లాస్ కొనుక్కున్నారనమాట. ఉసిరికాయలు. నాకెందుకో బయట వాళ్ళు ఊరబెట్టినవి నచ్చవు అంతగా. మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టం ఉసిరికాయలు. ప్రతిసారి ఒక్కొక్కటి ఏం కొనుక్కుంటామని అయితే ప్యాకెట్ తీసుకున్నారు. యాక్చువల్ గా ఆమ్లాస్ చాలా మంచిది ఉసిరికాయలు. కానీ ఇలా బయట ఊరబెట్టినవి కొనడం వల్ల నాకెందుకో అంతగా తినాలనిపించదు అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు పచ్చిగానే తీసుకొని అవి నేనే సొంతంగా ఊరబెట్టుకొని అయితే తినాలనుకుంటున్నా. ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నా. కొత్తగా బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టాం. ఇవి వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నాం. ఇవైతే ఫిట్టెడ్ బెడ్షీట్స్ అన్నమాట. ఇట్స్ నాట్ ప్యూర్ కాటన్, కొంచెం సిల్క్ మిక్స్ అయింది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది థిక్ గా. బెడ్షీట్స్ ఒకవేళ మనం ఆఫ్లైన్ లో కొనుక్కుంటే బయట మనం టచ్ చేసి చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందన్నది. కానీ ఆన్లైన్ లో కొనుక్కుంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఆన్లైన్ లో తీసుకుంటే కిందన TCM అని మెన్షన్ చేస్తారు. అంటే థ్రెడ్ కౌంట్ మెటీరియల్స్. థ్రెడ్ కౌంట్ మనం ఎప్పుడు కూడా అబౌట్ 250 అండ్ 300 ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితే బాగా మన్నికి వస్తాయి. అంటే క్వాలిటీ బాగుంటది అనమాట. చాలా థిక్ గా ఉంటాయి. బిలో 300 అలా కొంటే మనం కొన్ని వాషెస్ కి అది చిరిగిపోవడం అలా స్టార్ట్ అవుతుంది. ఈ విషయం ఇలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ టైం బెడ్షీట్స్ కొనుక్కునేటప్పుడు ఇది ఫాలో అవ్వండి. మంచి క్వాలిటీతో వస్తాయి. ప్రెసెంట్ అయితే ఈ బెడ్షీట్ థ్రెడ్ కౌంట్ 280 ఉంది. క్వాలిటీ బానే ఉంది. ఇక్కడ నేను ఒక తిక్క పని చేశాను అనిపించింది. అదేంటంటే హాల్‌లో ఒక వాల్ ఫ్రేమ్ అయితే ఆర్డర్ పెట్టాను. బావుంది కూడా సేనరీ. పైన మీకు కనిపిస్తుంది కదా పీకాక్. అదంతా కూడా మంచిగా స్టిక్ చేసేసాము. కానీ నాకంతా స్టిక్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఎందుకో ఆడ్ లుక్ ఇస్తుందేమో అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది పెట్టిన తర్వాత 100 సార్లైనా చూసుంటాను. నిజంగా ఆ ప్లేస్‌లో ఆ ఫ్రేమ్ సెట్ అయ్యిందా? లేకపోతే మరి ఆడ్‌గా అనిపిస్తుందా అని.
ఒక 100 సార్లు చూసిన తర్వాత ఆ ప్లేస్‌కి ఆ ఫ్రేమ్ సెట్ అవ్వలేదేమో. ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బావుంటదేమో. అక్కడ చిన్న స్పేస్ ఉంది కదా అనిపించింది. అది స్టిక్ చేసిన వెంటనే ఇంక తీసేయాలని ట్రై చేశాను కానీ చాలా గట్టిగా స్టిక్ అయిందనమాట. సో, రాలేదు. ఇంక మా హస్బెండ్ అయితే అంతా కూడా అంటించేశారు. కానీ ఎందుకో నా మనసు అస్సలు ఒప్పలేదు. ఏం జరిగితే అదే జరిగిందిలే అని చాలా బలవంతంగా తీసేసాననమాట. దాని వెనకాతలే కొంచెం పెయింట్ కూడా వచ్చేసింది. నిజంగా ఆ ప్లేస్‌కి సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. లేకపోతే నేనే ఎక్కువ ఆలోచించి అది తీసేసానేమో అది కూడా కామెంట్ చేయండి. అంతే కొన్నిసార్లు ఏదో అనుకుంటాం గానీ, ఏదో జరుగుతది. ఇంక నెక్స్ట్ అయితే మా ఇంటి ముందున్న మొక్కలన్నీ కూడా చేంజ్ జేస్తున్నాము. నా ప్రీవియస్ వీడియోస్‌లో చూస్తే తెలుస్తది. నర్సరీ వెళ్లయితే కొన్ని ప్లాంట్స్ కొనుక్కున్నాం. ఇంకా అవైతే ఇక్కడ నాటుతున్నాం. రీసెంట్‌గా నర్సరీకి వెళ్లి కొంచెం సాయిల్ కూడా తెచ్చుకున్నాము. 150 రూపీస్‌కైతే 25 కేజీస్ ఇచ్చారు. ఏంటో ఇలాంటి సిటీస్ అండ్ అపార్ట్‌మెంట్ లైఫ్ స్టైల్ అన్నీ భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి నాకు. అంటే నార్మల్‌గా మన ఊర్లో అయితే కావాల్సినంత మంచి మట్టి దొరుకుతది. ఇక్కడేమో మట్టి కూడా కొనుక్కోవాల్సొస్తుందనమాట. చాలానే ప్లాంట్స్ ఉండేవి. కానీ అన్నీ కూడా చనిపోయాయి. ఇంక గోళాలన్నీ కూడా ఖాళీ చేసేసి ఒక దగ్గర ఉంచేశాను. సో, ఇప్పుడు అవన్నీ మళ్ళీ బయటికి తీసేసి అందులో కొత్త ప్లాంట్స్ వేస్తున్నాము. ఇంకిక్కడైతే చేతులకి కవర్స్ పెట్టుకొని మట్టయితే ప్లాంట్‌కి వేస్తున్నాను. చేతులకి కవర్స్ ఎందుకు పెట్టానంటే ఇంక గోరులో అలా మట్టెళ్ళిపోతదేమో నెయిల్స్‌లో మళ్ళీ వంట అవన్నీ చెయ్యాలి కదా! అని చెప్పేసి నాకెక్కడో నచ్చదనమాట. సో, ఇంక అందుకని చెప్పేసి కవర్స్ కట్టుకున్నాను. మా హస్బెండ్ తిడుతున్నారనమాట. మట్టిని కూడా ముట్టవా అని చెప్పేసి. ముడతాను అలా ఏం లేదు. కానీ కొన్ని సార్లు మట్టిలో వానపాములు అలా చిన్న చిన్న పురుగులుంటాయి కదా! వాటిని చూస్తే నాకు భయం అనమాట. సో, అందుకే ఇలా కవర్స్ కట్టుకొనైతే వర్క్ చేస్తున్నా. ఇంకా మ్యాటర్ ఏంటంటే మనం యూట్యూబ్‌లో కొంతమంది వీడియోస్ చూసైతే వెంటనే జడ్జ్ చేసేస్తుంటాము. ఐ మీన్ మెయిన్‌లీ అయితే డైలీ వ్లాగర్స్ అనమాట. వీళ్ళెప్పుడు హ్యాపీగానే ఉంటారా? వీళ్ళకెప్పుడు కష్టాలు రావా? వీళ్ళెప్పుడు బాగానే ఉంటున్నారు అనేటట్టు మనం అనుకుంటాం. కానీ యూట్యూబర్స్‌లో 80% ఆఫ్ పీపుల్ అండి డైలీ వ్లాగర్స్ అయినా సరే 80% ఆఫ్ పీపుల్ అసలు లోపల ఏం జరుగుతుందో షేర్ చేయరనమాట. బయట సోషల్ మీడియాకి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంతవరకు చూపిద్దాం అనుకుంటున్నారో అంతవరకే చూపిస్తుంటారు. కష్టాలు లేకుండా ఓన్లీ సుఖాలతోనైతే ఎవరి లైఫ్స్ కూడా ముందుకెళ్ళవు. ఇంట్లో ఉన్న కష్టాలు, ప్రాబ్లమ్స్ పెంటంతా బయట పెట్టుకోవాలనైతే ఎవరనుకుంటారు. సో, వాళ్ళందరూ చూపించరంతే. పైపైన అన్నీ ఎంతవరకైతే సోషల్ మీడియాకి అవసరమో, మన లైఫ్ నుంచి ఎంతవరకైతే చూపిద్దాం అనుకుంటారో అంతవరకే చూపిస్తారు. సో, అవన్నీ చూసైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్‌ని మనం వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ లైఫ్ ఇలా ఉంది, అలా ఉంది, నాకెందుకు ఇలా ఉంది అని చెప్పేసి. అది కూడా సోషల్ మీడియాలో చూసైతే అస్సలు కంపేర్ చేసుకోకూడదు. మన లైఫ్‌లో జరుగుతున్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమందికి మనీ ఎక్కువున్నా సరే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా బయట సోషల్ మీడియాలో చూపించుకోరంతే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్‌ని మనం వేరే వాళ్ళ లైఫ్‌తో అయితే ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలానే మాట్లాడాలి. నేను సెపరేట్‌గా వేరే వీడియో చేస్తాను. అసలు సోషల్ మీడియా లైఫ్స్ లోపల ఎలా ఉంటాయి, బయటకేం చూపిస్తారు, ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదు అని. సో, ఇంకిక్కడ మొక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత అక్కడ అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కదా! మా ఎదురుగానే వేరే వాళ్ళ హౌస్ కూడా ఉంటది. వాళ్ళకి కూడా ఇంక ఇబ్బంది అవ్వకూడదు. ఇంకా అదంతా కూడా వెంటనే క్లీన్ చేసుకున్నా. మళ్ళీ మట్టి అది వేరే వాళ్ళ హౌస్‌లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. దాని తర్వాత అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాను. ఇంటి ముందు కూడా ఇదివరకు ఓన్లీ వరిపిండితోనే ముగ్గు వేసేదాన్ని. కానీ ఎక్కువగా గాలి వస్తుందనమాట. ఆ గాలికి ఇంక మొత్తం అంతా అయిపోతుందని చెప్పేసయితే ఇంకా కలర్ చాక్ పీసెస్‌కి షిఫ్ట్ అయిపోయా. కానీ ద్వారబంధం ముందైతే కేవలం వరిపిండితోనే వేస్తాను. ఇంకిక్కడ ఈ వాక్ ఏరియాలో అయితే కలర్ చాక్ పీసెస్‌తో వేస్తున్నా. ఇంకా ఆ రోజైతే చాలానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నా స్ట్రెంత్‌కి మించి కష్టపడ్డానేమో అనిపించింది. సో, ఇంక మొక్కలైతే ఇవి. ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కానీ అవన్నీ బాల్కనీలో పెట్టాను. బాల్కనీ ఇంకా క్లీన్ చేయలేదు. అవి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తా. అండ్ ఇదొచ్చేసి మనీ ప్లాంట్. ఈ మొక్క పేరైతే నాకు తెలీదు గానీ, ఈ మొక్క అయితే కొని 3 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది కూడా కొన్నైతే 3 ఇయర్స్ అవుతుంది. బానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ అండ్ అలోవెరా పెట్టాను. ఈ మొక్క బాల్కనీలో ఉండేది. కొంచెం పెద్దగా అయింది కదా! ఇంటి ముందు పెడదాం లుక్ బావుంటదని అయితే ఇంకా ఇంటి ముందుకైతే తెచ్చేసాము. ఈ ఏరియాలో అయితే డైరెక్ట్ సన్‌లైట్ అనేది మాకు రాదు. జస్ట్ కొంచెం లైటింగ్ వెలుతురు ఉంటదంతే. ఆ వెలుతురుకే పెరుగుతున్నాయి ఈ మొక్కలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. అండ్ ఇదొచ్చేసి మనీ ప్లాంట్ వైట్ కలర్ లీవ్స్ ఉన్నాయి బావుంది. అండ్ మా ద్వారబంధానికి అటు, ఇటు కూడాను మనీ ప్లాంట్ పెట్టాము. ఇంట్లో ఇంకా డీప్ క్లీన్ చేయాల్సింది చాలానే ఉంది గానీ, ప్రస్తుతం అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.